దానికంటే అద్భుతమైన సర్వీస్ అందాలి ఇక్కడ. అవును. అందితే జనం ఓకే, లేదు అనుకోండి ఇవన్నీ మనం ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు అంత అద్భుతమని అనుకుంటాం. దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ అప్పుడు ఆత్మ సమీక్షలు చేసుకుంటారు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. 3 పార్టీలు కలిసి ఉన్నాయి, చాలా సీనియర్లు ఉన్నారు పార్టీలో, మేము వస్తే మెరుగైన సంక్షేమం ఇస్తా ఉన్నారు. ఒక్కరికి కూడా ఇప్పుడు నిన్న కూడా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాట ఏంటి, కార్డులు వెనక్కి ఇచ్చేయండి, లేదంటే దీన్ని డివైడ్ చేయాలి, బియ్యం కార్డు సెపరేట్ ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ కార్డు సెపరేట్ ఇవ్వాలి. వాస్తవానికి సార్ జగన్ హయాంలోనే అది చేశాడు. ఆయన రాగానే ఇచ్చింది బియ్యం కార్డు సెపరేట్గా ఇచ్చారు, ఆరోగ్యశ్రీ కార్డుని ఎంత పొడుగు అది సెపరేట్గా ఇచ్చారు. వీళ్ళు దాన్ని మళ్ళీ ఏదో ప్రతిదీ కొత్తగా చెప్తున్నారు జనాలకి, అది చేయాలని. అవన్నీ ఒక రకంగా జగన్ చేసేసినాయే. అంటే అక్కడ వీళ్ళు మిస్ అవుతున్నారా క్లారిటీ, అవగాహన లేని వాళ్ళు అందరూ కూర్చొని ఏమన్నా దీని మీద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక డౌట్. అట్లా కాదు, వీళ్ళకి ఏంటంటే వాళ్ళందరూ దొంగలే, జనం అందరూ దొంగలే, మనం ఏదో కొత్తగా ఒక్కళ్ళమే సత్పురుషులు అనే ఫీలింగ్. కాబట్టి